యా కిషోర్. యా సార్, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అక్కడ గిరిజన ఆదివాసి తెగల్లో ఉన్నటువంటి అమాయకత్వం కావచ్చు, వాళ్ళ నిరక్షరాస్యత కావచ్చు, లేకుంటే వాళ్ళ మంచితనాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకి అందాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పడుతున్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి సార్. మనం ఒక 20 days బ్యాక్ చూసుకున్నట్లయితే ఆ మారేడుమిల్లి ప్రాంతంలో ఒక పాప చనిపోవడం జరిగింది సార్. అక్కడ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత ఆ పాపకు సంబంధించి మనం కవరేజ్ చేసిన సమయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా బీఆర్కే ఎండగడుతుంది, ప్రజల దృష్టికి తీసుకువెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 41 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు సార్. దీనికి కారణం ఏంటంటే అక్కడ వాటర్ బాగలేకపోవటం. అక్కడ వాటర్ బాగలేకపోయినా అక్కడ దానికి సంబంధించి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలకు ఏ అటెంప్ట్ నిర్మిస్తానని చెప్పి అక్కడ ఎలక్షన్స్ గెలిచి మంత్రిగా అయినటువంటి ఒక మహిళా మంత్రి హామీ ఇవ్వడం కూడా జరిగింది సార్. కానీ ఆ హామీ గాలికి వదిలేసారు తప్పించి పిల్లలకి న్యాయం జరిగిందంటే ఖచ్చితంగా జరగలేదని చెప్పుకోవచ్చు. అలా న్యాయం జరిగినట్లయితే ఈ రోజు 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యేవాళ్ళు కాదు. సరే, వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. తర్వాత బీఆర్కే కర్ణాలకి చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి స్పందించడం జరిగింది. ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేసి ఈ ఘటనకి కారకులందరి మీద చర్యలు తీసుకోవాలి, అలాంటి ఘటనలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. తర్వాత మన కథనాలతోటి అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాల అన్నింటికి కూడా ఆర్ఓ ప్లాంట్లు కేటాయించాలి అని చెప్పి ఒక సమయాన్ని కూడా ఇచ్చేసి ఆ సమయం లోపల ఆర్ఓ ప్లాంట్లు కూడా నిర్మించాలని చెప్పడం జరిగింది. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. కానీ ఒక పిఓ స్థాయి వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ విజిటింగ్ వచ్చారు. విజిటింగ్ వచ్చి ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఫైనల్ రిపోర్ట్ రావాలని చెప్తారు. ఇంకో పక్క విజిట్ చేసేటప్పుడు మురుగు కాలం ఉంది సార్. ఈ మురుగు కాలం ఉంటే పరిస్థితులన్నీ బాగున్నాయని ఎలా చెప్తారు? అంటే వాళ్ళకి ఆ మురుగు కాలువలు కనపడట్లేదా? వాళ్ళు విజిటింగ్ వచ్చేసి ఏం పరిశీలిస్తున్నారు? విద్యార్థులకు అస్వస్థ వస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఐఏఎస్ స్థాయి వ్యక్తులే చూసి చూడట్లు వ్యవహరిస్తుంటే కింద స్థాయి అధికారులకు భయం ఎలా ఉంటుంది? వార్డెన్ అనే వ్యక్తి వాళ్ళకి రక్షణగా ఉంటాడు, వాళ్ళకి అందించాల్సిన సదుపాయాలు చూసుకుంటుంటారు. కానీ ఆహారం సప్లై చేస్తుంది ఎవరు? ఆహారం వండుతుంది ఎవరు? వాళ్ళకు వస్తున్నటువంటి ఆహారాలు స్వచ్ఛమైన వస్తున్నాయా? క్వాలిటీ వస్తున్నాయా? చిక్కీలు ఏదైతే పౌష్టికాహారం ఉందో పౌష్టికాహార చిక్కీలు ఉన్నాయో అది ఒకటే కాంట్రాక్టర్ సప్లై చేస్తున్నాడు. అసలు ఆ కాంట్రాక్టర్ కి ఎలా ఇస్తున్నారు మీరు? అసలు కాంట్రాక్ట్ పాడాడా లేదా అవేమి గమనించరు. ఈ అధికారులు వాళ్ళకి వస్తున్నటువంటి మామూలు కావచ్చు, లేకుంటే పిల్లల మీద నిర్లక్ష్య ధోరణి కావచ్చు, చిక్కీలన్నీ ఒకే వ్యక్తికి ఇస్తున్నారు. సో వీటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అసలు వీటి మీద కూడా ఎందుకు దృష్టి పెట్టట్లేదు? వీటిలన్నిటి మీద దృష్టి సారించడానికి ఒక డీడీ స్థాయి వ్యక్తి అక్కడ ఉంటారు. అసలు ఆ డీడీ స్థాయి వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నారు? ఇవన్నీ జరుగుతున్నా ఆమె ఎందుకు స్పందించట్లేదు? ఆమె మీద ఏమైనా పై అధికారులు ప్రోద్బలం ఉందా, లేకుంటే పై అధికారులు ఆమెను ప్రెజర్ చేస్తున్నారా? అందువల్ల గ్రౌండ్ స్థాయిలో జరుగుతున్నటువంటి రిపోర్ట్స్ పై స్థాయికి నివేదించట్లేదా? ఎందుకని ఇలా పదే ఘటనలు జరుగుతూ ఉన్నాయి? మనం చూసుకున్నట్లయితే వరుస మరణాలు కావచ్చు, వరుస అస్వస్థ ఘటనలు కావచ్చు, అటు ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కావచ్చు, ఇటు మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ కావచ్చు. విద్య అనేది అందరి హక్కు. ఇక్కడ భోజనాలకు కానీ విద్యా వ్యవస్థకు కానీ రాజకీయాలు ఉండకూడదు, రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదు అని చెప్పి మంచి భావనతోటి అటు డొక్కా పేరు మీద భోజన సదుపాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకో పక్క లోకేష్ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ పేరుతోటి బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అంతా కూడా విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ గ్రౌండ్ స్థాయిలో ఆచరణలోకి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవచ్చు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారో లేదో మనం చెప్పలేం. కానీ సార్ ఇక్కడైతే మట్టికి విద్యా వ్యవస్థలోకి వచ్చే టీచర్స్ ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలి, డిఎస్సి క్వాలిఫై అవ్వాలి. వాళ్ళన్ని క్వాలిఫై అయ్యాక ఇక్కడ విద్యా వ్యవస్థలో విద్యను అందించాలి. కానీ ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కానీ వీళ్ళకి విద్య సక్రమంగా అందుతుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఇన్ని వస్తువులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆహారం సక్రమంగా అందుతుందంటే లేదనే చెప్పుకోవచ్చు. ఈ నిర్లక్ష్యం ఎక్కడ ఉంది? పై స్థాయిలో ఉందా, కింద స్థాయిలో ఉందా? పై స్థాయిలో నిర్లక్ష్యం ఉంటే ఆ శాఖను పరిపాలిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఎందుకు దృష్టి సారించట్లేదు? కింద స్థాయిలో ఉందా? కింద స్థాయిలో ఉంటే ఈ శాఖకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు ఎందుకంటే దీని మీద దృష్టి సారించట్లేదు? ఈ నిర్లక్ష్యం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుంది? వాళ్ళ అమాయకత్వాన్ని ఎన్నాళ్ళు ఆసరాగా తీసుకొని పేద పిల్లల ఆరోగ్యాన్ని, అదే విధంగా వాళ్ళ బ్రతుకుల్ని చిందనం చేస్తారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి అదే మన బిడ్డలైతే అలా వదిలేస్తామా అని చెప్పి
విద్యావంతులు ప్రశ్నిస్తున్నాయి కానీ అధికారులు మార్పు అయితే రావట్లేదని చెప్పుకోవచ్చు సార్. ఖచ్చితంగా బీఆర్కి అయితే దీని మీద గ్రౌండ్ లెవెల్కి వెళ్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి అగత్యాలు ఏవైతున్నాయో మన టీం ప్రతినిత్యం కూడా ప్రజలకు ప్రయత్నిస్తూ ఉంటాం. ఎస్, ప్రాథమికంగా మనం ఆలోచిస్తున్నప్పుడు తప్పెవరిది, సరిదిద్దాల్సింది ఎవరు, అలా ఎలా దీన్ని కరెక్ట్ చేయగలము అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు పూర్తిగా దీన్ని ముఖ్యమంత్రి లేకపోతే విద్యాశాఖ మంత్రి మీదో నెట్టేయలేము. కారణం ఏంటంటే అధికారులకు ఇక్కడ బాధ్యత ఉన్నప్పుడు ఆ బాధ్యత వాళ్ళు నెరవేర్చలేనప్పుడు మనలాంటి మీడియా మంత్రులకి క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు స్పందించకపోతే మాత్రం ఖచ్చితమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ వేయాలి, మంత్రుల యొక్క బాధ్యతను తెలియచేయాలి. బట్ మీరు చేసినటువంటి ప్రయత్నంలో ఇక్కడ విద్యాశాఖకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అలాగే సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికి తోడు ఇవాళ కలెక్టర్ని నేను ఒకటి అడగదలుచుకున్నా, ఏ జిల్లా కలెక్టర్ అయినా సరే ప్రాథమికంగా మీరు గమనించాల్సింది పిల్లలకి వాష్రూమ్స్ ఉన్నాయా లేవా, ఎంతమంది ఉన్నారు, ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి. మీకు 4 బెడ్రూమ్ క్వార్టర్స్ ఉండేసరికి అర్థం కావట్లేదు అన్నటువంటి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దు. ఖరీదైనటువంటి కారుల్లో తిరగాల్సిన అవసరం ఏంటి? ఒకప్పుడు అంబాసిడర్ కారు అందరికీ, కానీ వాళ్ళందరూ ఏది కోరితే అది లగ్జరీ కార్. బట్ పేరుకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని చెప్తారు. బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు లగ్జరీస్గా ఎందుకు బతకాలి, ఎందుకు ఉండాలి, అలాంటి వసతులు ఎందుకు డిమాండ్ చేయాలి? వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటుంది. ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. అధికారులు కావచ్చు, అలాగే పాలనా యంత్రాంగానికి కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు. లగ్జరీ ఎవరి డబ్బుతోటి? ఈ పసిపిల్లలకి మనం ఇస్తున్నది ఏంటి? మంచినీళ్ళు ఇవ్వలేం, మంచి గాలి ఇవ్వలేం, మంచి విద్య ఇవ్వలేం, మంచి నమ్మకాన్ని పెంచలేం. ఫర్ వాట్? మనందరం ఎందుకు? బాధ ఇటల్లా ఇంత నిస్సహాయంగా మనం మిగిలిపోవాలా? ఎవరు కారకులు అని తెలిసి వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేయకుండా ప్రతిరోజు పసిపిల్లలు ఇంత నరకం అనుభవిస్తుంటే, కనీసం స్నానం చేయడానికి కూడా వసతులు లేకపోతే, అశుభ్రత మధ్య స్కూలుకి వెళ్ళినటువంటి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ కదా మనం ఆలోచన చేయాల్సింది, ఇక్కడ కదా మంత్రులు దృష్టి పెట్టాల్సింది. లేనివాడి కోసం, బీదవాడి కోసం, బలహీనంగా ఉన్నవాడి కోసం ప్రభుత్వాలు ఉండాలి. కార్పొరేట్ కళాశాలలకు ఏ మాత్రం వసతులు లేకపోయినా అనుమతులు ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు ఉంటే ఇంకేం చెప్పాలి? అక్కడ అన్యాయమే, అక్కడ దుర్మార్గమే, అక్కడ జైలు జీవితమే. అసలు మానవ సంబంధాలకి సంబంధం లేనటువంటి జీవన విధానం అయిపోయింది పసిపిల్లలది, స్కూల్ పిల్లలది. అలాగే ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్నటువంటి ఈ విషయాలు మొత్తం మనం గమనిస్తున్నప్పుడు కేవలం చర్చలతో ముగిస్తే సరిపోదు. పరిష్కారం వైపు యంత్రాంగాన్ని అలాగే మంత్రులని మనము అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పదే పదే ఈ జరుగుతున్నటువంటి దురాగతాలు, దురంతాలు ఆగాలి అనంటే మాత్రం ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి అనే దాంట్లో ఎవరో వస్తారని మనము వేచి చూడొద్దు. మనం ఉన్నాం కదా అని ఒక నమ్మకాన్ని పెంచుదామంట, దీని మీద దృష్టి పెట్టమంట. జయ గారు, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? సార్ ఎస్ జయ గారు. సార్ మేము ఒక్కటే చెప్పదలుచుకున్నామండి. మన ఆశ్రమ పాఠశాలలోని అధికారులు వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారు అన్న దృష్టితో ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవడానికి ఒక అవకాశం ఉంటుంది. క్లోజ్ గా మనకి ఐఏఎస్ ఆఫీసర్లు, డిఈఓ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఆశ్రమ పాఠశాలకి వీక్లీ వారంలో 2 సార్లు ఖచ్చితంగా వాళ్ళ పర్యటన ఉండాలి. ఇది మా ప్రధాన డిమాండ్. అలాగే ఇప్పుడున్నటువంటి మనకి ఇప్పుడే మన రిపోర్టర్ చెప్పారు, కాంట్రాక్టర్ కి ఒక చెక్ ఇస్తున్నాము, ఒక కాంట్రాక్ట్ కి అరటిపళ్ళు ఇస్తున్నాము, ఇంకో కాంట్రాక్ట్ కి గుడ్లు ఇస్తున్నాము. ఆ కాంట్రాక్టర్ లేడు, అందుకే ఆ ఫుడ్ ఇక్కడికి రాలేదండి ఈ వీక్ లో అని చెప్పేసి మనకి పాఠశాలకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో ఇది పూర్తిగా తీర్చి ప్రభుత్వమే నేరుగా బాధ్యత తీసుకోవాలి సార్. కిందకు వచ్చేసరికి ఆ గుడ్లు ఎన్ని కుళ్ళిపోతున్నాయి,
కిందకు వచ్చేసరికి ఆ చికెన్ ఎంత పెడుతున్నారు? మొన్న మేము ఒక ఆశ్రమం పాఠశాలకు వెళ్ళాం. అక్కడ సుమారుగా 450 మంది పిల్లలు ఉన్నారు. ఎంత చికెన్ తెచ్చారు అంటే 50 కేజీలు తెచ్చామని చెప్పేసాం. అందుకని మన పౌష్టికాహారమే ప్రధాన ఎజెండాగా ఈ రోజు ఆశ్రమ పాఠశాలలోని నిర్వహణ అన్నది చెయ్యాలి. అలాగే తక్షణం ఏఎన్ఎంలను అక్కడ నియమించాలి. అలాగే ఈ రోజు భద్రత అంటున్నాం. ఏ ఆశ్రమ పాఠశాలకి కూడా సెక్యూరిటీ గార్డ్ లేవు సార్. పిల్లలు ఎవరైనా వస్తే పిల్లలే గేట్లు తీస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే గేట్లు వేస్తారు, గేట్లు తాళాలు వేస్తారు. ఇది ఎక్కడ దుస్థితి సార్? ఇది ఎక్కడ పరిస్థితి? ప్రభుత్వానికి ఇవేం కనపడవా? మేము ఒకటే అడుగుతున్నాం, కనీస మౌలిక వసతులు పిల్లలకు అందించాలి. నువ్వు 100 మందిని లోపల పెట్టి విద్య పేరుతోటి ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు ఆ పిల్లలకు అవసరమైన విషయాలు ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా అవి పర్యవేక్షణ చేయాలి. ఏం నమ్మల్ని పెట్టాలి, సెక్యూరిటీ గార్డులను పెట్టాలి. 600 మంది పిల్లలు ఉంటే 3 కుకింగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి తోటకూర అటు ఇటు కడిగేస్తారు. అక్కడ కొండ మీద దొరికే ఆకుకూరలన్నీ వచ్చి అటు ఇటు కడిగేసి ఇసుకతో కూడినటువంటి పప్పు ఆకుకూర, దాని పేరు పప్పు ఆకుకూర. అందులో ఆకు ఉండదు, పప్పు ఉండదు, అడిగిన చూస్తే ఇసుక ఉంటుంది. మేము ప్రత్యక్షంగా తినే ఈ యొక్క ప్రభుత్వానికి ఈ మన్నన అన్నది ఈ డిమాండ్ అన్నది చేస్తున్నాం. మేము తినకుండా జై గారు కొన్ని ఎన్జిఓ సంస్థలు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు కొద్దిగా బాధ్యతగా కదులుతున్నప్పుడు హాస్టల్లో మీకు ప్రవేశం అంత తేలిగ్గా దొరుకుతుందా, కుదురుతుందా? లేదు సార్, దొరకలేదు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ దోస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే లోపల జరిగేటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు రాకూడదు. ప్రభుత్వానికి ఏ ప్రభుత్వాలన్నా సార్, ఇప్పుడు ఏ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలో ఉన్నా మేము ప్రభుత్వాలనే ప్రశ్నించడం మన బాధ్యత. ఒక పేరెంట్ గా నేను మాట్లాడుతున్నాను. మా పిల్లల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు. ఒక లీడర్ గా నేను మాట్లాడుతున్నాను. మా పిల్లలకి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పౌష్టికాహారం అందించాలి. మాలాంటి ప్రజా సంఘాల వాళ్ళని, లేదంటే విద్యార్థి సంఘాల వాళ్ళని, లేదంటే హక్కుల కోసం పనిచేసే వాళ్ళని, లేదంటే అంబేద్కర్ ఆశయాలతో పనిచేసే వాళ్ళని లోపలికి రానివ్వాలి. నీ తప్పు లేనప్పుడు నువ్వు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నావు? నువ్వెందుకు మమ్మల్ని రానివ్వట్లేదు? విద్యా కమిటీలు అని చెప్పేసి ప్రతి ఆశ్రమ పాఠశాలలో పెట్టారు. ఎవరంటే నిజంగా ఇందాక మన రిపోర్టర్ చెప్పినట్టు విద్యా కమిటీ వాళ్ళకి వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ప్రశ్నించే ఇది లేదు, వాళ్ళు గట్టిగా అడగలేరు. అడిగితే పిల్లల్ని ఏమంటారో విద్యా కమిటీలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఎస్ జయ గారు, నిజమే, వాస్తవమే. ఇలాంటి ఇబ్బందులు కూడా తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే బలహీనమైనటువంటి దశలో ప్రశ్నించాల్సిన వాళ్ళను తల్లిదండ్రులు ప్రశ్నించలేకపోతున్నారు. అలాగే ప్రధానంగా మనం ఆలోచించవలసింది ఈ ముగింపులో తీసుకోవలసినటువంటి నిర్ణయం ఒకటి ఉన్నది. ప్రతి హాస్టల్లో పర్యవేక్షణకు కెమెరాలు ఫిక్స్ చేయాలి. దట్ ఈజ్ మస్ట్. కలెక్టర్లు అందరూ దీని మీద నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయో, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, హూ ఎవర్ మేబీ, ఆ హాస్టల్స్ అన్నిటిలో పర్యవేక్షణ ఉండాలి అనంటే కెమెరాలు పెట్టాల్సిందే. వాళ్ళు వండుతున్నటువంటి పదార్థాల్లో నాణ్యత కొంత కెమెరాల్లో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఒక పర్యవేక్షణ అంటే మీడియా ఒకటి కొంతవరకు ప్రయత్నించగలదు, అంతా భుజాన్ని వేసుకొని చేయలేదు కూడా, అవకాశం ఉండదు కూడా. కారణం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రౌడీల్లా నెట్టుకొని వెళ్ళలేక బాధ్యత కలిగిన వాళ్ళుగా మనం బతిమిలాడైనా లోపలికి వెళ్ళి కొన్ని విషయాలను చూయించాలి. అలాగే ప్రతి హాస్టల్ దగ్గర ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి తాగునీటి వసతి ఏంటి, అలాగే స్నానానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి, టైమింగ్స్ ఏంటి, వీళ్ళ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, అలాగే ఏఎన్ఎం ఉన్నారా, లేదు కనీసం పిల్లలను చదివించగలిగేటటువంటి ప్రయత్నం జరుగుతుందా, చదువు మీద శ్రద్ధ పెంచగలుగుతున్నారా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. బాల్యం ఎగతాళిగా మారిపోకూడదు. మరొక ప్రమాదం కూడా ఉంది జయ గారు. ఈ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజనులు అవ్వచ్చు, లేదా మరెవరైనా ట్రైబల్స్ ఉండుండొచ్చు, వాళ్ళ ఆహార అలవాట్లే కనీసం పోషకాహారపు విలువలు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతారు. దుంపలు తిని బతుకుతారు. ఎందుకనంటే కొనుగోలు శక్తి ఉండదు. ఏదైనా 2 పళ్ళు పండిస్తే అమ్ముకొని ఇంకేదైనా కొనుక్కుందాం బార్టర్ సిస్టంలో అన్నటువంటి అధోగతిలోనే ఇవాళ మీరు అన్నటువంటి ప్రాంతం. అక్కడ ఈ
మీరున్నటువంటి ప్రాంతమే కాదు, మారేడు మిల్లే కాదు, అరకు తీసుకున్నా అంతే, అలాగే పాడేరు తీసుకున్నా అలాగే ఈ మైదాన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఇలానే బాధ కలిగిస్తూ ఉంటాయి. అందుకని తల్లిదండ్రులకెట్టు పోషకాహారపు విలువలు లేనటువంటి పదార్థాలే వాటితోనే బతుకుతున్నారు. ఇక మరొకటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కొన్ని సర్వేలు చేసినప్పుడు ఈ ప్రాంతాల్లో పసిపిల్లల్లో ఉన్నటువంటి పోషకాహారపు విలువలను పరిశీలించినప్పుడు మీరు అన్నట్టుగా నీళ్లతో సమానమైనటువంటి పప్పు, ఏమాత్రం ప్రయోజనం ఇవ్వనటువంటి రైసు, భోజనం అంటేనే విరక్తి కలిగేటటువంటి పరిస్థితిలో పసిపిల్లలు బతకటం అనేది అత్యంత బాధాకరంగా గుర్తించినటువంటి ఈ సందర్భంలో వ్యక్తిగతంగా జర్నలిస్టుగా అలాగే బీఆర్కే సంబంధించినటువంటి మా టీం మొత్తం అనేక ప్రాంతాల్లో ఇలాంటి దురాగతాలు జరుగుతున్నప్పుడు వీటి మీద ఫోకస్ చేసేటటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతుందని హామీ ఇస్తూ ఆ ప్రయత్నం జరగాలని, అలాగే తల్లిదండ్రులు కూడా అలాగే అనేక మంది ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా భావించి మాతో కలిసి నడవాలని అభ్యర్థిస్తూ మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. పసిపిల్లల్లో ఆ పసితనాన్ని మనము తుంచేసే దుర్మార్గాన్ని అరికడదాం, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిద్దాం. కలెక్టర్లు ఖచ్చితంగా, నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం, వీళ్ళు ఏమాత్రం నిర్లక్ష్యంగా భావించినా సరే కలెక్టర్ ఆఫీస్ మీద మొత్తం నా టీంతో కూర్చొని హెచ్చరించేటటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది అని నా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నా. పసిపిల్లల పట్ల నిర్లక్ష్యం ఉంటే అది నాగరిక సమాజం కాదు, ఆటవిక సమాజం. అది మీరు ఆటవిక సమాజంలో ఏమాత్రం బాధ్యత లేనటువంటి అధికారులుగా ఉంటే మాత్రం మిమ్మల్ని అడవికే పంపించేటటువంటి ప్రయత్నం జరగాలని భావిస్తా. ఆ అధికారి ఏ డిపార్ట్మెంట్కు సంబంధించినైనా సరే, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కనీసం వారానికి ఒక్కసారి వీలు కాకపోయినా 2 వారాలకు ఒక్కసారైనా ఆ హాస్టల్కి వెళ్ళి భోజనం చేయండి మహాశయ. ఈ మార్పుకు ప్రయత్నం చేద్దాం, లేదంటే మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేయాల్సిందే, తప్పదు. ఎనీహౌ, చివరిగా ఒకే ఒక విషయం, నా ఛానల్లో మొగుడు పెళ్ళాల గోల ఉండదు, అలాగే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ ఇంటర్వ్యూలు అసలు ఉండవు. ఖచ్చితమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఈ సామాజికమైనటువంటి అంశాల మీద నిరంతరం చర్చలుంటాయి, వాటి పరిష్కారంలో ప్రయత్నాలు ఉంటాయి. ఆఫ్కోర్స్ ఇన్ని లక్షల మంది చూశారండి ఫ్లర్టింగ్లో ఉన్నటువంటి ఇద్దరు శ్రీకాకుళంకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అక్రమ సంబంధం మీద అనంటే ఆ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళకి ఏ మాత్రం బుద్ధి జ్ఞానం బాధ్యత లేనటువంటి వాళ్ళని తేల్చి చెప్పేస్తున్నా. ఇది జర్నలిజం కాదు, ఇది కాదు సామాజిక బాధ్యత. అలాగే ఎక్కడైనా మొగుడు పెళ్ళం విడిపోతుంటే మధ్యలో దూరేసి చర్చలు పెట్టేసి దాన్ని రేటింగ్ పెంచుకునేటటువంటి విషయాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. బట్ నేను చేయనని మాత్రం చెప్తున్నా, చేసే వాళ్ళ గురించి వాళ్ళని గాలికి వదిలేస్తున్నా, వాళ్ళ కర్మ. ఇలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి కనీసమైనటువంటి మద్దతు కావాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.